అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొత్త మిర్చి రకాలు, ఏసీ మిర్చి రకాలు సంబంధించి కొత్త మిర్చి రకాలు ఎన్ని రకాలు వచ్చినాయి, క్వాలిటీ ఎలాగున్నాయి, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏసీ మిర్చి రకాలకు సంబంధించి ధరలు ఏ విధంగా జరిగింది మార్కెట్లో అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందు మనం డేట్ చూద్దాం. డేట్తోనే ముడిపడి ఉంటుంది రేట్లు కూడా ఒక్కోసారి. ఎందుకంటే ఒకసారి రేట్లు పెరిగినప్పుడు కూడా పాత డేట్లు చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ముందు డేట్ చూసుకుంటే డిసెంబర్ 26, 2025. ఈరోజు శుక్రవారం అయినా సరే అటు కర్నూలు, ప్రకాశం వైపు కొద్దో గొప్ప కొత్తవి మొత్తం టోటల్గా 11,000 చిల్లర వస్తే దాంట్లో సగం ఉంటాయి కర్నూలు వచ్చినాయి, కొద్దో గొప్ప సగం వేసి శాంపిల్స్ కొద్దిగా స్టాకులు ఉన్నాయి, కొద్దో గొప్ప మాత్రం వచ్చినాయి కొత్త స్టాకులు. సరే, ఈరోజు అటు కొత్త కానీ ఏసీ రకాలు కానీ ఏ విధంగా మార్కెట్ ధరలు అనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. చూసే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి, లైక్ చేయటం మర్చిపోవద్దు, నలుగురికి షేర్ చేయండి. కొత్త రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనం కొత్త రకాలు చూసుకుంటే తేజ మార్కెట్ అయితే అంటే అంత హెవీ క్వాలిటీలు అయితే లేవు, కానీ తేజ కొత్త రకాలు 14,500 వరకు అయితే చూశానండి. తేజ డీలక్స్, హెవీ డీలక్స్ అయితే కాదు. డీడీ అంటే మంచి డిమాండ్గా ఉంది, క్వాలిటీ ఉంటే 17,500 జరుగుతున్నాయండి. ఇవి కూడా సైజు తక్కువ, ఆ సైజు ఉంటే 13,000 కాంచి మొదలై 17,000, 17,000 జరుగుతున్నాయి. 1081 1081 ఇవి కూడా 13,000 కానించి 16. ఏదన్నా కొంచెం ముదురు కలర్ ఉంటే దాంట్లో లైట్ కలర్ వస్తుంది ఎక్కువ, 16,500. ఇంకా 341 కూడా బాగా మచ్చ గిచ్చ లేకుండా బద్ద టైప్ ఉంటే మన ఏసీ మిర్చి టైపులోనే క్వాలిటీ బాగా బ్రహ్మాండంగా ముదురు కలర్ ఉండి బాగుంటాయి కనుక మచ్చ లేకుండా 17,000, 17,200 నుంచి 17,000 దాకా జరుగుతుంది. ఎక్కువగా 17,000 మార్కెట్ అనుకోండి, ఎందుకంటే ఎక్కడో చోట మచ్చ ఉంటుంది, ఎక్కడో చోట పండు ఉంటుంది. ఇవి కూడా 13,000 కానీ జరుగుతున్నాయి. ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఎక్కువగా 12,500 అండి. ఆ 12,500 దాటిన కాంచి కొంచెం క్వాలిటీ పరంగా మచ్చలు గిచ్చలు లేకుండా, ఎందుకంటే అన్ని మచ్చలు వస్తున్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా గుర్తు చేస్తుంది. అందుకని గ్రేడింగ్ లేకుండా, గ్రేడింగ్ మొత్తం ఫాల్ట్ లేకుండా చూసుకుంటే మార్కెట్లో బాగుంటుంది. ఇవి కూడా 12,500, 700, 800 కొత్తవి కూడా. ఇంకా సిజంటా బ్యాడ్కి 1-2 చోట్ల జరిగిందండి. అది పెద్దగా 1-2 బస్తాలు వస్తున్నాయి, ఇంకా స్టార్ట్ కాలేదు, బాగా ఎండిపోయి తలపరకు 13,000, 14,000. 334 కూడా బెస్ట్ క్వాలిటీలో ఉంటున్నాయి, డీలక్స్ క్వాలిటీ అయితే రావట్లా. ఇవి కూడా కొద్ది గొప్ప మాత్రమే వస్తున్నాయి. కొత్త మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయండి. ఏసీ విషయానికి వస్తే కర్నూలు డీడీ అనేది మీడియం బెస్ట్లో ఉండే, డీలక్స్ లేవు. ఉంటే కనుక 16,000 ఆ రేంజ్లో ఉంటుంది హెవీ డీలక్స్ అయితే. ఇంకా 341 టోటల్గా ఏసీ మిర్చి రకాల ధరలు కూడా స్టడీ మార్కెట్టే. 341 కూడా హైయెస్ట్ మార్కెట్ 17,000, లోయెస్ట్ కింద నుంచి స్టార్టింగ్ 13,000. భద్రాచలం అయితే 16. ఏదైనా భద్రాచలంలో డబ్బల పట్టి బద్దె టైప్ వస్తే కనుక 16,200, 300 అట్లా. ఈ దేశవాళీ టైపు 341 బాగుంటే కనుక 17,200, 300 అటు జరుగుతుంది. ఎక్కువగా 17,000 మార్కెట్ అనుకోవాలండి. తర్వాత మనకి మార్కెట్లో తేజ చూసుకుంటే ఇవాళ మీడియం బెస్ట్లు ఎక్కువగా ఉన్నాయండి. డీలక్స్ పరిమితి అంటే చాలా తక్కువ ఉంది. నేను 6-7 వరకు చూసా. ₹6 14,500 జనరల్గా జరుగుతుంది. 6-7 అక్కడక్కడ జరుగుతున్నాయి 1-2 చోట్ల. ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి. కొనేది ₹6-7 కొనేది కూడా 3-4 మాత్రమే. ఇంకా 334 సూపర్ 10 విషయానికి వస్తే అటు 13,000 కానించి మొదలై 17 జనరల్గా 34. సూపర్ 10 సూపర్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ నెంబర్ 1 మనం చెప్పుకుంటాం. ఆ క్వాలిటీ అక్కడక్కడ 1-2 సార్లే ఉంటున్నాం. అది 17,500 ఎక్స్ట్రాడినరీ అట్లాంటివి ఉంటాయి. తర్వాత బ్యాడ్కి వెరైటీ జనరల్గా 204 స్టడీ మార్కెటే 13 నుంచి 18,000. సిజంటా బ్యాడ్కి అయితే అటు 13,000 కానించి 16,000. 355 బ్యాడ్కి 13,000 కానించి 16,500. బాగా తెల్లతోడం బాగా సైజు ఉండి నెంబర్ 1గా ఉంటే 17 అంకె లేదా 16,500. తర్వాత మనకి బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా ఇంచుమించుగా 2-3 తేడాతో మార్కెట్లో చలామణి అవుతున్నాయి.
మార్కెట్ ధర చూసుకుంటే అటు 13,000 కానించి 16,500 బంగారం జరిగితే బుల్లెట్ 16,000. ఇంకా ఈ బంగారం బుల్లెట్ వచ్చే టైము కొంచెం వస్తే కనుక మళ్ళీ ధర మారే అవకాశాలు ఉన్నాయి. అది కాకపోతే లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఈ రేట్ నడుస్తుంది. బంగారం అయితే 16.5, 16,500, బుల్లెట్ అయితే 16. తర్వాత రకాలు వచ్చేసి 273 కుబేరా ఏసీ పెద్దగా మార్కెట్లో ఉండే బిఎఫ్లు ఉండే బిఎఫ్లు పెద్దగా సేల్స్ ఉన్నట్ల. కుబేరా వస్తున్నాయి కానీ కర్నూలు వైపు నుంచి అప్పుడప్పుడు వస్తున్నాయి. అవి కూడా 13, 14 అంటే అటు మీడియం బెస్ట్. డీలక్స్లు అనేది ఇంకా స్టార్ట్ కాల. తర్వాత మనం ఏసీ మిర్చి రకానికి సంబంధించి ఆర్మూరు ఇంచుమించుగా ఈ ఆర్మూరు కొత్త కానీ ఏసీ కానీ ఒకే మార్కెట్ జరుగుతుందండి. డీలక్స్ అయితే హైయెస్ట్ మార్కెట్ 13 అయితే ఎక్కువగా 12,600, 700, 800 ఎక్కువగా జరుగుతున్నాయండి. అంటే హెవీ డీలక్స్ కాదు, డీలక్స్ హెవీ డీలక్స్ అయితే 13,000. అది ఎక్కడన్నా 1-2 చోట్ల ఒకళ్ళు ఇద్దరు మాత్రమే. ఎక్కువగా 12,500 కానీ స్టార్ట్ అయ్యి 12,600, 700, 800. క్లాసిక్ ఎందుకంటే 34 కొంచెం మార్కెట్ బాగుంది కాబట్టి సెగ్మెంట్ ఆ టైప్లోనే ఉంటుంది. ఆ విధంగా ఇది కూడా 14,500 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతుంది. ఇంకా నాందారి సీడ్ రకాలు, క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా 10,000 నుంచి 11,000, 12,000, 13,000, క్వాలిటీ నుంచి 14,000. బిఎఫ్ రకాలు పెద్దగా సేల్స్ ఉన్నట్ల. ఎల్లో మిర్చి వస్తే కనుక బ్రహ్మాండమైన రేటు ఉంది కానీ ఇప్పుడు వచ్చే పొజిషన్ కనపడతా. వస్తే కొద్దిగా పండ్లు అవి ఉన్నాయి 22, 25. ఏసీ అయితే 25,000 కాడి నుంచి 30,000 దాకా జరుగుతుందండి. కొత్త అయితే 30,000 పైన జరుగుతుంది. కానీ ఎప్పుడో 1-2 బస్తాలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో అయితే రావట్లేదు. పూర్తి స్థాయిలో వస్తే మార్కెట్ మారే అవకాశం కూడా ఉంటుంది కొత్త. తర్వాత షార్కు ఇటు మనకి 11,000, 12,000 కాడి నుంచి 13,600, 13,500 ఎక్కువగా జరిగితే హెవీ క్వాలిటీ బాగా సన్నకత్తు ఉండాలండి. సన్నకత్తు అంటే ఇది తేజానా షార్కా అన్నట్టు ఉంటే 13,800, 900, 14,000 టాప్. ఇంకా రోమీ 26 స్టడీ మార్కెట్టే 14,500 ఎక్కువగా కనపడుతుంది. ఎవరన్నా ₹1, ₹2 వేసారంటే హెవీ డీలక్స్ అయితేనే. జనరల్గా జరుగుతున్న మార్కెట్ 14,500, 12,000 కాంచి కింద రేటు. అంటే సైజు తక్కువ, కింద రేట్ అంటే సైజు తక్కువ ఉంటే. ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి గుంటూరు మార్కెట్లో. మనం తాలు చూసుకుంటే అటు తేజ తాలు కానీ, డీడీ తాలు, 341 తాలు ఇవన్నీ కూడా మంచి రంగులుంటే 11,000 దాకా జరుగుతున్నాయి. రంగు తక్కువగా ఉన్న రకాలు 8,000, 7,000, 8,000, 9,000 క్వాలిటీని బట్టి. మన క్వాలిటీ పెరిగే కొంది ధర పెరుగుద్ది. మెతకదనం లేకుండా, మెతకదనం ఉంటే 5-6,000 అడుగుతున్నారు. ఇవ్వండి ఈరోజు మార్కెట్లో శుక్రవారం నాడు ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి. కొన్ని రకాలతో మళ్ళీ రైతుల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.